సైకో జగన్ చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బాంబు నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా? పెద్ద ఆలోచన కావాలనా? పెద్ద తెలివి కావాలనా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు. అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ళ కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడు అనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడో, 2,000 ఎక్కడో, ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ. ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నా ఒక్క విషయం, ఈరోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముళ్ళు? ఐడియా ఉందా మీకు? ఏది మన రాజధాని? 3 ముక్కలు ఆడాడు లేదా? ఎన్నికల ముందు అమరావతి రాజధానిని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం చేశావు? తెలంగాణ రాజధాని హైదరాబాద్. అవునా కాదా తమ్ముళ్ళు? దూసుకుపోతా ఉందా లేదా? అది ఈరోజు నేను చూస్తే, నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఇచ్చారు. అది కానీ పూర్తి ఉంటే 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. 10,000 ఎకరాలు అమ్ముకుంటే ఎకరా 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా 2,75,000 కోట్లు వేశానన్నావు. నువ్వు 2,75,000 కోట్లు వేశావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అప్పు ఎవరు కట్టాలి? మీరే కదా అప్పు కట్టేది. మీరే ఆయన కడతాడా? రేపు 13 ఇంటికి పోతాడు, తర్వాత ఎవరు కడతారు? మీరే కదా. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దూరదృష్టి లేని వ్యక్తి, అహంకారి, ప్రజా జీవితాలతో ఆడుకుని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా. నాకు అనుభవం ఉంది, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిబిఎన్ అంటే అభివృద్ధి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన చరిత్ర ఉంది, అవునా కాదా? అందుకే నేను కంకణం కట్టుకొని పనిచేస్తా. ఇప్పుడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1గా చేయడం నా జీవితాశయం. చేసి మీ రుణం తీర్చుకుంటా. మీలో ఒక చైతన్యంతో ఇక్కడ అభ్యర్థుని దస్తగిరిని
నాగరాజుని గెలిపించండి మంచి మెజారిటీతో. బాధుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, పన్నుల బెడద ఉండదు. ఇది నా హామీ. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీ ఊర్లోనే కరెంటు వాడుకుని, మీ కరెంటు మిగిలితే ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడే సోలార్ పార్క్ పెట్టాను కర్నూలులో. నేను ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి రెండు కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళాం. ఆలోచనలుంటే ప్రపంచంలో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు. అవన్నీ ఆచరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం ఎంత పెరుగుతుందంటే, తమిళలో మీరందరూ ఉన్నారు, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 రూపాయలు, అవునా కాదా? అది తాగితే కిక్ వస్తుందా? కాదు. ఇంకో క్వార్టర్ వేయాల. రెండో క్వార్టర్ వస్తే ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది, అవునా కదా? అంటే మీ యొక్క లివర్ చెడిపోతా ఉంది. ఈ నాసిరకంతో దెబ్బతింటున్నారు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? అంటే జే బ్రాండ్లు, సైకో బ్రాండ్. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఎవరి కోసరం? మనం అందరం ఆయన బానిసలం. అంటే నీ ప్రాణానికి విలువ తెలియనివాడు, పేదల ప్రాణానికి విలువ తెలియనివాడు. మీరు చూడండి ఎంత కర్కోశకుడు అంటే, నేను అడుగుతున్న ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. వివేకం సినిమా చూసారా తమ్ముళ్ళు? వివేకం సినిమా చూసారా? చూసామంటే చేలి పైకి ఎత్తండి. చాలా మంది చూశారు. అంత ఘాతుకంగా ఎవరన్నా చంపుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మీకు కావాలని అడుగుతున్నా. అంటే గొడ్డలు ఎత్తుకొని ఊరూరు వస్తాడు రేపటి నుంచి. గొడ్డలి పోటు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మీకు మీ భవిష్యత్తు కావాలన్నా, గొడ్డలి వేటు కావాలన్నా మీకు. తమ్ముళ్ళు, ఒక వర్గం కాదు. పిల్లలు, మీకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? వస్తుందా? గంజాయి వచ్చింది, అవునా కాదా? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్గులు వచ్చాయి, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లలకు మనం కాపలా ఉండాలి. ఉండకపోతే ఎవడో వస్తాడు, ఒక గంజాయి నేర్పిస్తాడు, తర్వాత ఇంట్లో దొంగతనం చేస్తాడు. మీరు కంట్రోల్ చేస్తే బయట పోయి దొంగతనాలు చేస్తారు, తర్వాత జైలు పోతారు. అంటే మన పిల్లలు కడాన జైలు పాలు చేసుకుని గంజాయితో నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉందంటే, ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన జీవితాలకు విలువ లేదు, లెక్కలేనితనం. అంటే నేను ఏమి చెప్పినా వింటారు, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలంతా గొర్రెలు అనుకుంటున్నాడు. కాదు, తెలుగు జాతి తెలివైన జాతి. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే మోసపోయాం. తిరిగి దిమ్మ తిరిగేట్టుగా చిత్తుగా ఓడిస్తామని
ప్రతినబోవాల్సిన సమయం ఇది. అంగన్వాడీ టీచర్లు నష్టపోయే మళ్ళా చెప్తున్న యువతకి, తమలో నేను అండగా ఉంటా. మీకు జాబు రావాలంటే నమ్మకం ఉందా మీకు? ఎవరిచ్చారు హైదరాబాద్లో ఉద్యోగాలు? నేనే కదా తమ్ముళ్ళు. ఐటీ నేర్పించింది ఎవరిని అడుగుతున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయంటే ఎవరు చేశారని అడుగుతున్నా. టెక్నాలజీ అంటే అది నా బ్రాండ్, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లల్ని ఆ రోజు నేను ఆలోచించాను. తెలుగు జాతి పిల్లలు రైతు కుటుంబంలో ఉండిపోకూడదు, కూలీగానే ఉండిపోకూడదు. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి పేదవాడుగా చనిపోకుండా ఉండాలనేది నా ఆలోచన. అది మన చేతల్లో ఉంది. ఇప్పుడు ఆ తండ్రిని చూడండి, ఆ కుర్రాన్ని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని నేను చెప్పిందంతా వింటున్నాడు. ఇదే సీన్లు నేను రాష్ట్రం అంతా చూస్తున్నా. దారిలో వస్తా ఉంటే తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు వాళ్ళందరినీ పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని, చంద్రన్న ఈ పిల్లవాడి బాధ్యత నీది, వీడి భవిష్యత్తు నీకు అప్పచెప్తున్నావు అని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగింది. అదే నేను అనునిత్యం ఆలోచిస్తున్నా. నేను బతికేది నా కోసరం కాదు, నేను బతికేది మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు మీకే కాకుండా చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నేనున్నప్పుడు 6,300 ఉంటే ఒకేసారి 6,300 పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క నేను పెద్ద ఎత్తున 9,000 ఉంటే హోంగార్డ్స్ కి 18,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క టీచర్లు, నేనున్నప్పుడు టీచర్లకు అందరికీ గౌరవం ఉండేది. ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. అంటే చదువు చెప్పవలసిన టీచర్ని వేధింపులు చేశారు, బెదిరించారు. కానీ ఈరోజు అడుగుతున్నా, మీ పిల్లల నాణ్యత చదువు పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు స్కూలుకు రంగు కొడితే చదువు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రంగుల పిచ్చోడు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని అవసరమైతే మనకు కూడా రంగులు వేసి తిప్పాలనుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చదువు చెప్పాలి, చదువు చెప్పాలని టీచర్ ఉండాలి, టీచర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే ఆ టీచర్ కూడా పనిచేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా. చిన్నప్పుడు చదువుకున్నారా లేదా మీరు? తల్లి, తండ్రి, గురువు, దైవం, అవునా కాదా? ఆ మాత్రం జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ సైకోకి? లేకపోతే మనం ఏం చేయాలి? ఇంటికి పంపించాలా లేదా? నా బాధ అది. కనీసం ఆ టీచర్ని వేధించి జీతాలు కూడా ఇవ్వాల. కడాన రేపు ఉద్యోగస్తులందరికీ మా పోలీసులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులన్నీ చేశారు. ఒకవేళ తప్పుడు పని చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్లో పెట్టి జీతాలు ఇవ్వకపోతే ఇల్లు గడవాలి కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. పాపం వాళ్ళు నా పీరియడ్లో చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు న్యాయం చేస్తారు. రేపు ఎన్నికల్లో కూడా చట్ట ప్రకారం పనిచేస్తున్నారని నేను ఆశిస్తున్నా. మళ్ళీ వాళ్ళకు మీరు చూస్తే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల, టీఏ ఇవ్వాల, డిఏ ఇవ్వాల. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, జైల్లో పెట్టేయడం. కడా నన్ను కూడా జైల్లో పెట్టేశారు తమ్ముళ్ళు, చూశారు కదా మీరు.